హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా బేకింగ్ స్టార్ట్ చేశాను. బట్ నేను చాలా మిస్టేక్స్ చేశాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఫస్ట్ టైం ఎగ్స్ బీట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బౌల్లో చేశాను. సో దాన్ని బీట్ చేసేసి కేక్ చేసేసిన తర్వాత నేను వాష్ చేసేటప్పుడు చూశాను. ప్లాస్టిక్ బౌల్ అవ్వడం వల్ల ఈ బీటర్‌కి వల్ల దానికి చిన్న చిన్న లైన్స్ అలా వచ్చాయన్నమాట. ఎంతైనా ప్లాస్టిక్ మంచిది కాదు కదా! సో నా సజెషన్ అయితే స్టీల్ దాంట్లో గానీ, ఆహ్, గాజు దాంట్లో గానీ మీరు చేసుకుంటే బెటరు. ఈ హాట్ షేప్ కేక్ విషయంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రీహీట్ సరిగ్గా చేయలేదు. ప్రీహీట్ చేయకుండా కేకు చేయడం వల్ల అది సరిగ్గా ప్రాపర్‌గా కుక్ అవ్వలేదు నాకు. నెక్స్ట్ వచ్చి నేను మైదాతో డస్టింగ్ చేసి ఆ హాట్ షేప్‌ని దాంట్లో బ్యాటర్ ఏసి నేను చేశాను. సో మైదా వల్ల కింద నేను సరిగ్గా ప్రీహీట్ చేయక మాడిపోయింది. అలా కాకుండా హోమ్‌మేడ్ బటర్ పేపర్ మనం యూజ్ చేస్తే గనక కేక్ నీట్‌గా వస్తది. నెక్స్ట్ కేక్ నేను చేసింది చాక్లేట్ కేక్ చేశాను. అదైతే చాలా బాగా కుక్ అయింది. చాలా బా వచ్చింది. బేకింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్‌లోనే అన్నీ కొనేయం కదా! విప్పింగ్ క్రీమ్ అవి. సో, మా వాళ్ళు దాన్ని చాక్లేట్ సిరప్‌తో తినేసారు. నెక్స్ట్ నేను చేసిన కేక్ వచ్చి పైనాపిల్ కేక్ చూసారు కదా! చాలా స్పాంజీగా వచ్చింది. అది చేయగానే వెంటనే అయిపోయింది. అట్‌లీస్ట్ నేను వీడియో తీసుకోవడానికి కూడా లేదు. ఆ ఒక్క ముక్క మిగిలితే నేను వీడియో తీశాను. సో, చాలా బా వచ్చింది. మనం ప్లాస్టిక్ బౌల్స్ యూజ్ చేయకుండా ప్రీహీట్ చేసుకుని ఆ డిష్ గానీ, మనం పెట్టుకునే గిన్నె సైజు గానీ సరిపోయేలా చూసుకొని చేయగలిగితే గనక మెజర్‌మెంట్స్ సరిపోతే మన కేక్ చాలా బా వస్తుంది. చూసారు కదా! కేక్స్ ఎంత ఫ్లఫీగా వచ్చినియ్యో. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.